when you have the presence of the Lord, people of God, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిని మీరు కలిగి ఉన్నారా? He will put you out of harm's way. ఆయన వాగ్దానము చేసినటువంటి స్థలంలోనికి నిన్ను నడిపిస్తారు. He will save you from trouble. సమస్యలో నుండి నిన్ను రక్షిస్తారు. He will guide you to your best life possible on this earth. ఈ భూమి మీదే ఒక శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి, ఉన్నత స్థితిలోనికి నిన్ను నడిపిస్తారు. Youth and teenagers who are in their late years, when you look at your opportunities in life, when you look at jobs, when you look at careers, when you look at all of these things laid in front of you, millions of choices, it can be difficult to pick which one is right for you. యవనస్తులు లేక విద్యార్థులైనటువంటి వారి కొరకైతే దేవుడు ఒక గొప్ప భవిష్యత్తు, గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశాలు మీ ముందు అనేకమైన పెట్టినప్పుడు ఏది ఎన్నుకోవాలో తెలియలేనటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. Seek answers from the Lord in His presence. అప్పుడు అటువంటి సమయంలో దేవుని సన్నిధి, దేవుని యొక్క సహాయాన్ని మీరు అడగాలి. How does the presence of God come upon us? దేవుని సన్నిధి మన పైకి ఏ విధంగా వస్తుంది? Yes, we heard great stories. Moses received presence of God. He was able to lead thousands of people from great dangers. మోషే దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. లక్షలాది ప్రజలను దేవుని ఆ సాయి ప్రజలను నడిపించాడు. David, with the presence of God, was able to win many battles, and with the presence of God, he moved forward in life as a king. దావీదు దేవుని సన్నిధిని కలిగి ఉండి గొప్ప మహారాజుగా అనేకమైన యుద్ధాల్లో ఆ రాజ్యానికి గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. In the presence of God did Solomon receive wisdom. దేవుని సన్నిధిలో సొలొమోను గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. So there's your answer, young people, the youth, the middle-aged, the old-aged, all of you of all ages, seek the Lord in His presence. కనుక యవనస్తులైనా, చిన్నలైనా, మధ్య వయస్కులైనా, పెద్ద వయసు వారైనా ప్రతి ఒక్కరు కూడా మన ప్రశ్నకు ఒక జవాబు ఉన్నది కనుక ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని మన జీవితంలో వెతికే వారిగా ఉండాలి.